వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఒంటిమిట్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని గ్రామం ఇది. ఒంటిమిట్ట సమీప పట్టణమైన కడప నుండి రాజంపేటకు వెళ్లే మార్గంలో 27 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామం. రెండవ అయోధ్యగా, అపర భద్రాద్రిగా ఒంటిమిట్ట పిలువబడుతోంది. అందుకు గల కారణం అక్కడ నెలకొని ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట కోదండ రామాలయం. ఇది ప్రాచీనమైన విశిష్టమైన హిందూ దేవాలయం. ఇక్కడ కోదండరాముని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెప్తోంది. ఏకశిలలో సీతారామ లక్ష్మణులను మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి రాములు వారి చెంత కనిపించడు. దేశంలోనే రాముని వద్ద హనుమ లేని ఏకైక ఆలయం ఒంటిమిట్ట. అలాగే ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవం రాత్రి వేళనే నిర్వహిస్తారు. సర్వమత సామరస్యంతో ఈ ఆలయం అలరారుతోంది. అందుకు గల కారణాలేమిటి? హనుమ విగ్రహం ఎందుకు స్వామివారి చెంత ఉండదు? రాత్రి వేళనే స్వామివారి కళ్యాణం ఎందుకు జరిపిస్తారు? ఇలా ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలున్న ఈ క్షేత్రం విశేషాలు ఈ కథనంలో చూద్దాం. ఒంటిమిట్ట అనే పేరులో ఒంటి పూర్వపదం, మిట్ట ఉత్తర పదం. వీటిలో మిట్ట అనే ఉత్తర పదానికి ఎత్తైన భూప్రదేశాన్ని సూచించే జనావాసం అన్న అర్థం ఉంది. ఇక్కడ రామాలయం కూడా మిట్టపైనే నిర్మించబడింది. అందుకని ఒంటిమిట్ట అని ఈ రామాలయానికి, గ్రామానికి పేరు వచ్చింది. ఈ గ్రామానికి సంబంధించి మరొక కథ కూడా ప్రాశస్త్యంలో ఉంది. ఆ కథనం ప్రకారం ఇద్దరు దొంగలైన ఒంటడు, మిట్టడు ఇక్కడ రాముణ్ణి కొలిచి తమ దొంగ వృత్తిని మానుకొని నిజాయితీగా బ్రతికారని, వారి పేరు మీదుగానే ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశైలపుర వాసినని చెప్పుకున్నాడు. పోతన భాగవతం రాస్తున్నప్పుడు కొన్ని విశేషాలు మర్చిపోతే సాక్షాత్తు ఈ మిట్ట కోదండరాముడే తనతో ఆ పదాలు పలికించారని ఆయన కావ్యంలో పేర్కొన్నారు. పలికెడది భాగవతమట, పలికించడివాడు రామభద్రుడట అని అన్నారు పోతన. అందుకే తన భాగవతాన్ని ఈ కోదండరామునికి అంకితం గావించాడు. భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండటాన్ని బట్టి కూడా ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు చరిత్రకారులు. ఇక ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడ్డారు కాబట్టి దీనికి ఏకశిలా నగరం అనే పేరొచ్చింది. ఒంటిమిట్టలో కోదండరాముని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడని చెబుతారు. అంతేకాదు, ఇది మహర్షులకు, తపోధనులకు, యజ్ఞ యాగాలకు త్రేతాయుగంలో ప్రసిద్ధి చెందింది. అప్పట్లో ఋషుల తపస్సుకు రాక్షసులు తరచుగా భంగం కలిగించేవారట. శ్రీరాముడు, సీత, లక్ష్మణ సమేతుడై ఒంటిమిట్టకు వచ్చాడని, ఆయన కోదండం ధరించి పిడిపాకుతో రాక్షస సంహారం చేసి ఋషుల తపస్సు నిరాటంకంగా సాగేలా చేశాడని ఒక కథనం ప్రాచుర్యంలో కూడా ఉంది. రామలక్ష్మణులు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగ రక్షణకు తీసుకువెళ్లిన ఘట్టం అందరికీ తెలిసిందే. కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడిందట. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణం చెబుతోంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని స్థల పురాణం చెబుతోంది. ఇక జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించాడు. ఉత్తర దిక్కుగా కూర్చొని రామతారక మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడట. జాంబవంతుడు ఎదుట ఉన్న మరో గుట్టపై నుంచి రఘురాముడు సాక్షాత్కరించి జాంబవంతునికి వరమిచ్చాడట. ఆ తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజించాడని ఇక్కడ ప్రజల విశ్వాసం. రాముడు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది హనుమంతుడు. హనుమలేని రామాలయం ఊహించగలమా? మనకి ఆ ఆలోచన కూడా రాదు. కానీ ఒంటిమిట్ట కోదండ రామాలయంలో హనుమ రాములు వారి చెంత ఉండడు. ఎందుకు ఇక్కడ హనుమ విగ్రహం రాములు వారి పద సన్నిధిలో లేదు? తెలుసుకుందాం.
వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలో ఉండే కోదండ రామాలయంలో హనుమంతుడు కనిపించడు. ఒకే శిలలో సీతారామ లక్ష్మణుల ప్రతిమలు చెక్కబడి ఉన్నాయి. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై ఇక్కడికి వచ్చి దుష్ట శిక్షణ గావించాడు. అందుకు ప్రతిగా ఋషులు ఏకశిలపై వారి విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాలకు త్రేతాయుగంలో జాంబవంతుడు ప్రాణ ప్రతిష్ఠ గావించాడు అని చెబుతారు. అప్పుడు వనవాస సమయంలో శ్రీరామునికి ఇంకా హనుమంతుడు పరిచయం ఏర్పడలేని కారణంగా ఇక్కడ ఆంజనేయుడి ప్రస్తావన లేదని పురాణ ప్రతీతి. మనకు రామాయణం ప్రకారం కిష్కింద కాండలో హనుమంతుడికి శ్రీరామునికి మధ్య మైత్రి ఏర్పడినట్లుగా తెలుస్తోంది. అలాగే అరణ్యకాండలో చెప్పిన విధంగా శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణునితో ఈ స్థలంలో సేద తీరినట్టు ఇక్కడ స్థల పురాణం చెబుతోంది. అందువల్లనే హనుమంతుని పరిచయం ముందే రాముడు ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ హనుమ ఉండడని పురాణోక్తి. అయితే కాలక్రమంలో ఒంటిమిట్టలో శ్రీ ఆంజనేయ స్వామి వారి ప్రతిష్ఠ జరిగింది. కానీ రాముని వారి చెంత కాకుండా ప్రత్యేకంగా స్వామివారి ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ ఆంజనేయుడు సంజీవరాయుడిగా భక్తులకు దర్శనమిస్తారు. సంజీవరాయుని ఆలయ పురాణ ప్రాశస్త్యం ప్రకారం ఒంటిమిట్ట గుడిలో సీతా లక్ష్మణులు ఇరువైపులు ఉండగా కోదండం ధరించి శ్రీరామచంద్రుడు దర్శనమిస్తాడు. రామాలయం అంటే భూమికి దిగిన వైకుంఠమని, రాముని బంటుని కావున ఎదురుగా ఉండి సేవ చేసుకుంటానని ఆంజనేయ స్వామి చెప్పినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఒంటిమిట్ట గుడికి ఎదురుగా సంజీవరాయుడుగా కొలువుదీరి ఉన్నాడు. రామ రావణ యుద్ధంలో వానరులు మరణించినప్పుడు, లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు 2 సార్లు హిమాలయ పర్వతాలు దాటి మహేంద్రగిరికి వెళ్లి 4 రకాల సంజీవని మూలికలను ఆంజనేయుడు తెచ్చినట్టు పురాణ కథనం. కావున ఇక్కడ స్వామివారికి సంజీవరాయుడనే పేరొచ్చింది. ఇక్కడ సంజీవరాయుని మూర్తి ఎదురుగా కోదండరాముడు కొలువుదీరి ఉంటాడు. అందుకే ఆంజనేయుని ప్రతిమ రాముల వారి పాద పద్మాలకు నమస్కరిస్తున్నట్లుగా సరిగ్గా అదే భంగిమ వచ్చే ఎత్తులో ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ మరో విశేషం, రాముల వారి కళ్యాణం రాత్రి వేళలో వెన్నెల వెలుగుల్లో చేయడం. భద్రాద్రి మొదలగు రామాలయాల్లో పగలు వేళల్లో శ్రీరాముడి వారి కళ్యాణం నిర్వహిస్తారు. కానీ ఇక్కడ ఒంటిమిట్టలో మాత్రం వెన్నెల కాంతుల్లో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అందుకు చంద్రుడు కోరుకున్న కోరిక స్వామివారి ఇచ్చిన వరమే కారణమని చెబుతారు. దేశంలో అన్ని దేవాలయాల్లో సీతారాముల కళ్యాణం చైత్రమాసం నవమి రోజున పగలు జరుగుతుంది. కానీ ఒంటిమిట్టలో మాత్రం రాత్రి జరుగుతుంది. అది చైత్రమాస పౌర్ణమి రోజున సీతారామ కళ్యాణం జరుగుతుంది. శ్రీరామనవమి ముందు రోజు నుంచి 11 రోజుల పాటు ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. పౌర్ణమి రోజు రాత్రి స్వామివారి కళ్యాణం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఏపీ ప్రభుత్వం కోదండరామ స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి మరీ కళ్యాణం జరిపిస్తారు. అయితే సీతారాముల కళ్యాణం రాత్రి జరగడానికి కారణం ఏమిటి అనే దానికి ఒక కథ వాడుకలో ఉంది. విష్ణుమూర్తి లక్ష్మీదేవి వివాహం పగటి సమయంలో జరుగుతుంది. తన అక్క లక్ష్మీదేవి పెళ్లిని చూడలేకపోతున్నానని చంద్రుడు విష్ణుమూర్తికి చెప్పడంతో నీ కోరిక రామావతారంలో తీరుతుందని విష్ణుమూర్తి చంద్రుడికి వరమిస్తాడు. అందుకే ఈ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు నిండు పున్నమి వెన్నెల సాక్షిగా సీతారాముడి వివాహం వేడుక జరుగుతాయని భక్తుల విశ్వాసం. చంద్రుని కోరిక మేరకు అక్కడ జరిపే కళ్యాణ సమయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వెలుగులు ఈ ఉత్సవాలకు ఎంతో శోభనిస్తాయి. ఈ ఆలయ మరో ప్రత్యేకత, ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాల్లో మరొకటి ఇమాంబేగ్ బావి. ఆ బావి కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1640వ సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నబీ ఖాన్ ప్రతినిధి ఇమాం బేగ్ ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడట. అప్పుడు
చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానమివ్వగా ఆయన 3 సార్లు రాముణ్ణి పిలిచాడట. అందుకు ప్రతిగా 3 సార్లు ఓ అనే సమాధానం వచ్చిందట. అప్పుడు ఆయన చాలా ఆశ్చర్యచకితుడై స్వామి భక్తుడుగా మారిపోయాడు. ఆపై అక్కడ నీటి అవసరాల కోసం ఒక బావిని తవ్వించడం జరిగింది. ఆయన పేరు మీదుగానే ఈ బావిని ఇమాం బేగ్ బావిగా వ్యవహరించడం జరుగుతుంది. అందువలన ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఈ గుడి సర్వమత సామరస్యమును సంతరించుకుంది. ఈ ఒంటిమిట్ట ఆలయంలో శ్రీరామ తీర్థం ఇప్పటికీ పదిలంగా ఉంది. రామయ్య ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించే సమయంలో పశుపక్షాదులు దాహం తీర్చుకునేందుకు నీరు ఎలాగని రాముల వారిని సీతమ్మ ప్రశ్నించిందట. అప్పుడు సీతాదేవికి దప్పిక ఉందని గ్రహించిన ఆ దాశరథి తన చేతిలోని విల్లమ్ములతో భూమిలోకి బాణం దించాడట. ఆ పొడమి పడి నుంచి ఉవ్వెత్తిన ఎగిసిన బొగ్గరామ తీర్థంగా నేటికి పదిలంగా ఉంది. ఆ పక్కనే ఉన్న చిన్న కోనేరు లక్ష్మణ తీర్థంగా ప్రసిద్ధి చెందాయి. అలాగే అక్కడ ఒంటిమిట్ట చెరువు చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఒంటిమిట్ట గ్రామాన్ని గురించి తొలి తెలుగు యాత్రా చరిత్ర అయిన కాశీ యాత్ర చరిత్రలో ప్రస్తావనలున్నాయి. ఆ గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య కాశీ యాత్రలో భాగంగా మజిలీలైన అత్తిరాల నుంచి బాకరాపేట వెళ్లే మార్గ మధ్యలో ఒంటిమిట్టను దాటి వెళ్లారు. అప్పటికి గ్రామంలో 4 పక్కల కొండలు కలిగిన భారీ చెరువున్నది. చెరువు కట్ట మీద ఉన్న బాటపైనే వారి ప్రయాణం సాగింది. ఆ ఒంటిమిట్టలో చూడచక్కనైన గుళ్ళు ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఇక ఆలయ నిర్మాణం క్లుప్తంగా చూస్తే ఈ కోదండ రామాలయానికి 3 గోపుర ద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణముంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలా స్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడ్డాయి. రంగమంటపం విజయనగర శిల్పాలను పోలి ఉంది. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని 3 దశలుగా నిర్మించారు. ఒంటిమిట్ట నివాసి ఆంధ్ర వాల్మీకి అని పేరొందిన వావిలి కొలను సుబ్బారావు ఈ రామాలయాన్ని పునరుద్ధరించాడు. స్వామికి ఆభరణాలు చేయించడంతో పాటు రామసేవా కుటీరాన్ని నిర్మించాడు. ఈయన టెంకాయ చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు 10 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను చేయించగలిగాడు. పోతన, అయ్యలరాజు, రామభద్రుడు, ఉప్పుగుండూరు వెంకటకవి, వరకవి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేశారు. వావిలి కొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి దానికి మందరం అనే పేరు వ్యాఖ్యానం కూడా వ్రాశాడు. గుడికి ఈ దేవాలయం ప్రక్కగా రథశాల, రథం ఉన్నాయి. చోళ, విజయనగర వాస్తు శైలులు కనిపించే ఈ ఆలయ స్తంభాలపైన రామాయణ భాగవత కథలను కూడా చూడొచ్చు. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి. ఈయన స్వామిపైన శ్రీ రఘువీర శతకాన్ని రచించాడు. ఇతని మనవడి అష్టదిగ్గజాల్లో ఒకడైన అయ్యలరాజు రామభద్రుడు. ఇక తెలుగువారు అమితంగా ఇష్టపడే మందార మకరందం లాంటి సహజ సరళ కవి బమ్మెర పోతన. జన్మస్థలాన్ని గురించి ఎన్నో రకాలైన వివాదాలున్నప్పటికీ ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది మాత్రం ఈ కోదండరాముడికి. ఈ సహజ కవి విగ్రహాన్ని కూడా ఈ ఆలయంలో దర్శించవచ్చు. పరమ పావన ధాముడు, పతిత పునీత దేవుడు, రాక్షస సంహారకుడు, అందరి దేవుడు శ్రీ ఒంటిమిట్ట కోదండరాముడు ఆలయ విశేషాలు ఈ శ్రీరామనవమి సందర్భాన్ని పురస్కరించుకుంటూ మీకు తెలియజేయడం సౌభాగ్యముగా భావిస్తూ సర్వేజన సుఖినో భవంతు.